అయ్యో మన కేంద్ర పైసల మంత్రి నిర్మలా సీతారామన్ మేడానికి ఎంత కష్టం వచ్చిందమ్మా పాపం. కార్ల తిరిగితే పెట్రోల్కు పైసలు ఖర్చు అవుతుంది అనుకున్నదా, అసలు కారే లేదో కానీ ఢిల్లీలో మెట్రో రైలు ఎక్కి తిరుగుతుందట మేడం. చూద్దాం పారి, పాపం మేడంకు సీటు దొరికిందో నిలబడే పయనం గడుతుందో మరో పారి. అగో అనుకుంటూనే ఉన్నా మేడంకు సీటు దొరికిందో లేదో అని. అనుమానం నిజమైంది, మేడంకు సీటు దొరకలేక పాపం నిలబడే పోతాంది. అగో గీవన్ చూడు, కేంద్ర పైసల మంత్రన్న మర్యాద లేకుండా దోస్తుకు టాటా చెప్పినట్టు బై బై అనుకుంటా పోతుంది. ఆ మాటకు వస్తే ఆ మెట్రోలో కూర్చున్నోళ్ళు ఎవ్వరికి మర్యాద లేదనే చెప్పాలి, తరీకా తెలియదనే అనాలి. మరి లేకుంటేందుల్లా కేంద్ర మంత్రి మేడం వచ్చి కండ్ల ముంగట నిలబడితే కనీసం మర్యాద కన్నలేసి సీట్ ఇవ్వాలి. పోని మంత్రి కాదనుకో, 70 ఏళ్ళ పెద్ద మనిషి అన్న సోయితోనన్నా సీట్లో కూసబెట్టాలే కదా. కానీ గింతన్న మర్యాద తెలియనట్టుంది ఢిల్లీ మెట్రో పబ్లిక్. చా ఏందివా మీరు, ఆయన మేడం కూడా పెద్దగా ఫీల్ అయితే ఉన్నట్టు కనిపిస్తలేదుగా. అదే మన మోడీ సార్ అయితేనా పబ్లిక్ అందరినీ పక్కకు పంపించి బండంతా ఖాళీ చేపించి ఎంతమందిని పక్కకు కూసబెట్టుకోవాలనో అంతమందిని కూసబెట్టుకొని ముచ్చట్లు పెట్టుకుంటూ ప్రయాణం కడుతుండే. మరి అట్లా మోడీ సార్ను ఫాలో అవడే ఇష్టం లేదో, నేను చాలా సింపుల్ అని చూపెట్టుకుంటుందో తెలియదు. కానీ మొత్తానికైతే ఈ మెట్రో ప్రయాణం వీడియోను సోషల్ మీడియాలో పెడితే మేడం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే మస్తు వైరల్ అవుతుందట.